ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విఘ్నాలు తొలగించే వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటే విఘ్నాలు తొలగుతాయని ప్రజలు నమ్మకంతో తమ ఇళ్లలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజ నిర్వహిస్తూ ఉండగా వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించుకునేందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక ప్రాంతంతో పాటు అంబేద్కర్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ ప్రాంతాలన్నీ సందడిగా మారిపోయాయి. విగ్రహాల కొనుగోలుతో పాటు పూజా సామాగ్రికి అవసరమయ్యే వస్తువుల కొనుగోలుతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొనగా ఈసారి గతంలో కంటే ఎక్కువగా మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకోసం మక్కువ చూపుతున్నారు. ఆదిలాబాద్లో వినాయక చవితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమై ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కోసం భక్తులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే విగ్రహాల కొనుగోలు, విగ్రహాల ప్రతిష్టాపన కూడా జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నో లేనిగా ఈసారి మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇష్టపడుతున్న పరిస్థితి చూడొచ్చు. వినాయక చౌక్ ప్రాంతంలో భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా వినాయకులను ప్రతిష్ఠించుకునేందుకు కోసం విగ్రహాల కొనుగోలు కానీ, వినాయకులకు సంబంధించిన పూజలకు సంబంధించిన సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన సందడి కనిపిస్తూ ఉంది. ఈసారి గతంతో పోల్చుకుంటే మట్టి వినాయకులు ఎక్కువగా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? వాస్తవం అండి. సనాతన హిందూ ధర్మం ప్రకారంగా మనము మట్టి విగ్రహానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. హిందూగా మనం దాని ప్రకారంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదిదేవుడైనటువంటి విఘ్నేశ్వరుని పూజించడానికి వివిధ రూపాలలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని కూడా అన్ని మండపాలలో అన్ని తయారై ఎక్కడెక్కడ ప్రతిష్ట చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. ఇప్పుడు ఎక్కడక్కడ ఇప్పుడు వినాయకునికి సంబంధించినటువంటి పూజ సామాగ్రి కొరకు రద్దీగా ఉంది. మీరు ఇక్కడ గమనిస్తున్నారు. అదేవిధంగా ఆదిదేవుణ్ణి పూజించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు సనాతన హిందూ ధర్మం ప్రకారంగా. ఓన్లీ మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పూజని మనము ఈ పండుగని బాగా ఘనంగా విగ్రహాన్ని ప్రతిష్ట చేసి దానికి మనం పూజలు అనిపిస్తున్నాం. ఆ రోజు ఈ పూజల భాగంగానే ఈరోజు అంతా కూడా ఇక్కడ భక్తుల రద్దీని సందడి చూస్తున్నారు అని మనం గమనిస్తున్నాం. హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్లోనే వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 40 సంవత్సరాల క్రితం హిందూ ఉత్సవ సమితి స్టార్ట్ అయింది. దాని పరిధిలోనే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం? ఐడియల్స్ ఎక్కువగా పెడతా ఉన్నారు, అంటే విగ్రహాలు ఎక్కువగా పెడుతున్నారు. ఎట్లా చూడాలంటారు? అంటే వాస్తవంగా దేశంలో సనాతన ధర్మం ప్రకారంగా ఎన్నో పూజలు చేస్తున్నాం, కానీ ఈ పూజ పవిత్రమైనట్టుగా భావించేసి విగ్రహాల ప్రతి వాడవాడల పెరుగుతున్నాయే తప్ప హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ని రెండో స్థానంగా చెప్పుకోవడానికి మనం అతిశయోక్తం కాదు, మనం చెప్పుకోవచ్చు. అన్ని విగ్రహాలు కూడా భక్తిపూర్వకంగా అందరూ కూడా తీసుకుపోవడానికి సంసిద్ధులై ఉన్నారు సార్. మొత్తంగా చూడొచ్చు, చాలామంది కూడా విగ్రహాల కొనుగోలు కోసం బయటకు వచ్చారు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా కంటిన్యూస్లీ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, జల్లులు కురుస్తున్నప్పటికీ కూడా ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. ఖచ్చితంగా వినాయకుడిని తమ ఇళ్లలో ప్రతిష్ఠించుకొని ఖచ్చితంగా 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. చూడొచ్చు, చాలామంది కూడా భక్తులు ఏదైతే తమ ఇళ్లలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకోసం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సామాగ్రి కొనుగోలు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. వివిధ రకాల పూజా కార్యక్రమాలకు సంబంధించిన పండ్లు, వస్తువుల కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి మట్టి వినాయకులనే ప్రతిష్ఠించుకుంటామని చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ సందడి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకునే మండపాల వద్ద ప్రతిష్ఠించుకునే విగ్రహాలు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం వరకు ప్రతిష్ఠించుకుంటారు. ఇళ్లలో మాత్రం ఉదయం నుంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి మరింత వైభవంగా జరుపుకునేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత వందలాది సంఖ్యలో వివిధ మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు ఆదిలాబాద్ చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల క్రితం, 5 దశాబ్దాల క్రితం ప్రతిష్ఠించినటువంటి బావి మీద గణపతి ఈసారి మట్టితో తయారు చేసి 50 అడుగుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తున్నారు. దీంతోపాటు ఉత్సవాలు, ఈరోజు ప్రారంభమైన ఉత్సవాలు నవరాత్రులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. చాలా ప్రాంతాల్లో కూడా విగ్రహాల ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. డెకరేషన్ చేస్తున్నారు. వివిధ రకాల్లో లైటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అన్ని ప్రాంతాల్లో కూడా విగ్రహాల కోసం పెద్ద ఎత్తున జనం కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, పల్లె ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో కూడా విఘ్నాలు తొలగించే గణనాథుని ప్రతిష్ఠించుకునేందుకోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. గణప్రసాద్, శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.